కైలాసంలో తపస్సు పూర్తి చేసుకున్న శివుడు పార్వతీ దగ్గరికి బయలుదేరాడు. ఒకరోజు పార్వతీదేవి నందిని పిలిచి ఇలా చెప్పెను. నంది ఇలా రా. మాత ప్రణామం, చెప్పండి. నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానియకుండా చూసుకో. తమరి ఆజ్ఞ మాత. ప్రభు నమస్కారములు. మీకు లోపటికి అనుమతి లేదు, పార్వతీదేవి గారి ఆజ్ఞ. అవన్నీ నాకు కాదు, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. లేదు లేదు, ఆగండి, మళ్ళీ అమ్మవారు కోప్పడతారు. నాకేం కాదు. అలాగే ప్రభు. అవును, మీరెలా వచ్చారు? నంది నన్నెలా ఆపుతాడు? ఆయన నా దాసుడు. అయినా అవి వేరే వాళ్ళకు వర్తిస్తాయి. నేను నీ పతిని, నాకు వర్తించదు. అయినా నంది ఆపాల్సింది, అలా ఎలా పంపిస్తారు? నా ఆజ్ఞకి లెక్కలేదా? సరే, నంది మందబుద్ధస్తుడే, తెలివి లేదు. మీరు వెళ్ళాల్సిందే. సరే, నేను వెళ్తున్నా. అవును, నంది మందబుద్ధస్తుడే, మార్చాలి. అలా నంది మీద కోపంతో పార్వతీదేవి తన శక్తిని ఉపయోగించి ధైర్యవంతుడు మరియు బుద్ధిశాలి అయిన ఒక బాలుడిని నలుగుపిండితో చేసి దానికి ప్రాణం పోస్తుంది. అలా ప్రాణం పోసుకున్న బాలుడు తల్లి పార్వతీదేవి ఆజ్ఞ మేరకు ఎవరిని రానివ్వకుండా కైలాస నివాసం ముందర శివుడిని, నందిని అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు? నేనెవరినో తెలుసా? నన్ను ఆపద్దు, నన్ను వెళ్ళని. శివుడు ఎన్నిసార్లు చెప్పినా లోనికి రానివ్వడు. మీరాగండి ప్రభు, నేను మాట్లాడతా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆగు, నీ పని చెప్తా. పిల్లవాడే కదా అని తేలిగ్గా తీసుకుంటాడు నంది. చివరికి బాలుడి చేతిలో ఓడిపోతాడు. దానికి ఎంతో కోపోద్రికుడైన శివుడు తీసుకొచ్చాం. ఏంటి ఇలాగా ఉన్నారు? గజముఖ వరదుడు ఈ గణాలన్నిటికీ అధిపతి. ఈ లోకంలో మొదటి పూజలు ఈ గణానాథుడికి చెందుతాయి.
మంగళ మూలకాధికారి